గాంధీ భవన్లో రేవంత్ రూపంలో గాడ్సే చొరబడ్డారు. రేవంత్ పాలనలో జై భీమ్, జై బాపు, జై సంవిధాన్ వంటి నినాదాలుగా మాత్రమే మారిపోయాయి. బీజేపీ స్కూల్, టీడీపీ కాలేజీలు అంటున్న రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీకి ఎలా న్యాయం చేస్తాడు అని బీఆర్ఎస్ నేత డాక్టర్ బాలరాజు యాదవ్ అన్నారు. ఇలా ఖర్గే గారిని అడుగుతుందట జాబ్ క్యాలెండర్ నువ్వు ఎక్కడ ఉన్నావని, ఖర్గే గారిని అడుగుతుందట నిరుద్యోగ భృతి ఎక్కడున్నావని, ఖర్గే గారిని అడుగుతుందట దళిత బంధు నువ్వు ఎక్కడున్నావని, ఖర్గే గారిని అడుగుతుందట బీసీ బంద్ ఎక్కడుందని, ఖర్గే గారిని అడుగుతుందట కేసీఆర్ కిట్ ఎక్కడుందని, ఖర్గే గారిని అడుగుతుందట ఈ ప్రజాస్వామ్యంలో పెద్ద నినాదం పెట్టిరు కదా జై బాపు, జై భీమ్, సంవిధాన్ అట. నీ ముఖ్యమంత్రి చెప్తున్నారు కదా బాపు గుడిలో గాడ్సే దొరబడనని. స్కూల్ ఏమో బీజేపీ, కాలేజ్ ఏమో టీడీపీ, ఉద్యోగం ఏమో రాహుల్ గాంధీ అట. ఖర్గేని అడుగుతా ఉన్నాను అంటే నీ గుడిలో, గాంధీ గుడిలో, బాపు గుడిలో రేవంత్ రెడ్డి అనే గాడ్సే దొరబడ్డాడు కదా, మరి ఇంక జై బాపు నినాదం ఎక్కడంటే నేను అదే విధంగా జై భీమ్ అట. దళిత బంధుకు పంగనామం పెట్టి జై భీమ్ అనే సిద్ధాంతాలు ఇస్తున్నారు. అంబేద్కర్ ను ఓడగొట్టి జై భీమ్ అనే సిద్ధాంతాలు ఇస్తున్నారు. ఇది కాంగ్రెస్ పార్టీ నైజం. ఇవాళ సామాజిక న్యాయం, ప్రజాపాలన 7వ గ్యారంటీ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. ఇవాళ విద్యార్థులందరూ కూడా నోటిఫికేషన్లు కావాలని, జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని, మీరిచ్చిన యూత్ డిక్లరేషన్ ఏదైతే ఉందో ఆ యూత్ డిక్లరేషన్ ఇచ్చినటువంటి విద్యార్థినులకు స్కూటీలు ఇవ్వాలని, మీరు ఇచ్చిన హామీలు అమలు చేయాలని చెప్పేసి ఆందోళన చేస్తే ఇక నిర్బంధాలు చేస్తా ఉన్నారు. ఇంటిలో పొద్దునట్టే 6 గంటలకే వెళ్లి గృహ నిర్బంధం చేస్తా ఉన్నారు. ఇవాళ ఇంతకుముందు ఎర్రల శ్రీనివాస్ గారు మాట్లాడారు, వాసుదేవరెడ్డి గారు మాట్లాడారు. ఇవాళ ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నాం. ఇదేనా మీ సంవిధానం? ఇదేనా నీ సామాజిక న్యాయం? ఇదేనా ప్రజాస్వామ్య పరిపాలన? ఇదేనా నీ ప్రజాపాలన? ఉద్యోగాలు ఏమని అడిగితే నిర్బంధాలా, నోటిఫికేషన్లు ఏమంటే అరెస్టులా? ఇదేనా నీ ప్రజాస్వామ్యానికి నిర్వచనం రేవంత్ రెడ్డి గారు? కాబట్టి డెఫినెట్ గా ఇవాళ గాంధీ భవన్ లో గాడ్సేలు చొరబడడానికి ఇవాళ రేవంత్ రెడ్డి దీన్ని నిదర్శనం. ఇవాళ పెద్ద ఎత్తున మేము అడుగుతా ఉన్నాం. ఇవాళ ఖర్గే గారిని వచ్చినావు, మరి 42 రిజర్వేషన్లు ఎప్పుడు ఇస్తామని అడుగుతారు ప్రజలు. ఖర్గే గారు నువ్వు వచ్చినావు జాతీయ అధ్యక్షుడిగా, మరి జాతీయ అధ్యక్షుడు అనే దాన్ని నువ్వే మర్చిపోయినావు. ఈ మధ్య కాలంలో కర్ణాటకలో ఒక ఎమ్మెల్యే డీకే శివకుమార్ ని ముఖ్యమంత్రి కాబోతుందని చెప్పేసి మాట్లాడితే, అయా కర్ణాటకలో ముఖ్యమంత్రి మార్పు ఉందట ఏందని ఖర్గే గారిని అడిగారు. నీ అధిష్టానంతో మాట్లాడతాని చెప్పేసి అన్నారట. ఇంతకుముందు మా ఎర్రల శ్రీనివాస్ గారు అదే చెప్పినారు. ప్రేమ్ సాగర్ రావు, రాజగోపాల్ రెడ్డి, అదేవిధంగా సామ రామమోహన్ అందరిపై మా మంత్రి పదవి ఏంటంటే సోనియా గాంధీతో మాట్లాడుతాం. దీనికి ఈ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అందమైన నిర్వచనిస్తారు. మేము దళితుని పెట్టినాం, మా జాతీయ అధ్యక్షుడు దళితుడు. మీ దాంట్లో ఏంటంటే మీ అధ్యక్షుడు చెప్తుంది కదా నీ రబ్బర్ స్టాంప్ అని. నా దగ్గర ఏం లేదు, అంతా సోనియా గాంధీ దగ్గర ఉంది, రాహుల్ గాంధీ దగ్గర ఉంది, మీ అధ్యక్షుడు చెప్తున్నాడయా. దీనికి అందమైన నిర్వచనాలు ఇవ్వడం, మళ్ళా మా అందరు బీఆర్ఎస్ పార్టీ మిగతా పార్టీలు తిట్టడం. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం ఏముందో, అధ్యక్షుడి పాత్ర ఏ పాత్ర ఉందో, అదేవిధంగా ఈ ఇచ్చిన హామీలు ఏందో 18 నెలల కాలంలో ఈ డెమోక్రసీలో 420 హామీలు ఇచ్చి ఇలా ప్రజల్ని దోకా చేస్తూ అన్ని వర్గాలను ఆ రోజు కేసీఆర్ నాయకత్వంలో పండు ముసలి నుంచి పసిపిల్లవారికి సాయం జరిగితే, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో పసి పిల్లవారి నుంచి పండు ముసలి వరకు అన్యాయం చేస్తున్న సందర్భం. అంటే పసిపిల్లవాడిని కేసీఆర్ కిట్టెగొట్టిర్రు, పండు ముసలమ్మ పింఛన్ ఎగ్గొట్టిర్రు. మరి అలా పసిపిల్లవాడు హాస్పిటల్లో ఉంటే నేను రాను బిడ్డో సర్కారు దావకన్నటువంటి కాలాలలో, నేను సర్కారు దావకాలలో డెలివరీ అవుతున్నటువంటి రోజుల్ని కేసీఆర్ తీసుకొస్తే మళ్ళీ అదే పూర్వపు రోజుల్ని ఎలా కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి పరిస్థితి కనపడతా ఉంది. అదే విధంగా ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో 2000 పింఛన్ ఇస్తుంటే కేసీఆర్ ఒక్కరికే ఇచ్చిండే పింఛను, ముసలయ్యని ఇద్దరిని మోసం చేసిండు, ముసలమ్మకు పంచాలు పెట్టని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డి, ముసలమ్మలు కనపడతలేరా? 4000 పింఛన్ ఎడిపోయింది రేవంత్ రెడ్డి అని అడుగుతా ఉన్నారు ఇలా సమాజం అంతా. కాబట్టి ఈ విధంగా తెలంగాణ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ 18 నెలల అధికారంలోకి వచ్చి హామీలు అడిగితే సోషల్ మీడియా కార్యకర్తల్ని నిర్బంధాలు చేస్తున్నారండి. ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నటువంటి సోషల్ మీడియా కార్యకర్తను రామగుండం తీసుకెళ్లి నిర్బంధం చేస్తున్నారండి. ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వేధిస్తున్నారండి. అన్నం పల్లాల మించి గుంజుకపోతున్నారండి. ఇదేనా నీ సామాజిక న్యాయం, ప్రజాస్వామ్యం 7వ గ్యారెంటీ అంటే? లగిచెర్ల రైతుల గురించి మా కేటీఆర్ మాట్లాడితే నిర్బంధం, రుణమాఫీ కాలేదని చెప్పేసి హరీష్ రావు అడిగితే క్యాంప్ ఆఫీస్ మీద దాడి, సోషల్ మీడియాలో ఇచ్చిన హామీలు అమలు కావట్లేవంటే సోషల్ మీడియా కార్యకర్తలు నిర్బంధం, నిరుద్యోగులు ఉద్యోగాలు వేస్తలేమంటే అక్రమ అరెస్టులు. ఏందండి ఇదేనా ప్రజాస్వామ్యానికి 7వ గ్యారెంటీ అంటే? ఇలా 100% మేము అడుగుతా ఉన్నాం. ప్రజాస్వామ్యాన్ని రక్షించుకుంటాం. తెలంగాణ రాష్ట్రంలో జరిగే ఈ యొక్క అన్యాయాలను, అక్రమ అరెస్టులను భారత రాష్ట్ర సమితిగా కేసీఆర్ గారు సైనికులుగా ఖచ్చితంగా అడ్డుకొని తీరుతాం. హాయ్, దిస్ ఇస్ స్వాతి. లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి GR TV. Hi, this is Monica. Please like, share and subscribe GR TV.